అస్సలాముఅలైకుం మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను షాపింగ్కి అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసి అరుణోదయ క్లాత్ మార్కెట్ అనమాట. మేము లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అయితే చిన్న సందులాగా ఉండిద్ది. ఇంకా లెఫ్ట్ సైడ్ మూడో షాపు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కొన్ని దిండు కవర్లు, దుప్పట్లు, టవల్స్ అలాంటివి కావాలని చెప్పేసి వచ్చేసాను. ఇంకా నేను ఊరికే అలా వీడియో అయితే తీస్తున్నాను. ఆవిడ వచ్చేసి మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని చెప్పేసి అడిగారు. ఇంకా ఉందని చెప్పేసి సరే వీడియో తీసి పెట్టండి, మాకు కొంచెం యూజ్ అవుతుంది కదా, ఎవరైనా ఒకళ్ళు ఇద్దరైనా వస్తారు కదా అని చెప్పారు. ఇంకా సరేలే అని చెప్పేసి నేను వీడియో అయితే తీశాను. ఇంకా నేనైతే నాకు కావాల్సిన వస్తువులు అయితే తీసి పక్కన పెట్టేసాను అనమాట. కొన్ని దుప్పట్లు, అలాగే దిండు కవర్స్, టవల్స్ అన్నీ తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నాకు ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది అనమాట. ఇంకా అన్నీ హోల్సేల్ రేట్కే ఇస్తున్నారు మనకి, మనం అడగకముందే. ఇంకా మెన్స్ వేర్కి సంబంధించిన కొన్ని ఉన్నాయన్నమాట, మెన్స్కి సంబంధించినవి కూడా. ఇంకా లోపల అయితే తీసుకెళ్ళి లైట్లు వేసి మరీ చూపిస్తున్నారు, చూడండి ఈ వస్తువులు ఉన్నాయి, ఆ వస్తువులు ఉన్నాయి, ఎప్పుడు స్టాక్ ఉండేది మా దగ్గర అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరేలే ఇంకా చెప్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం వీడియో అయితే తీసేసాను. ఇంకా తర్వాత మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి కొన్ని బట్టలు అయితే తీసుకున్నాను. ఇంకా నేనైతే ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి దుప్పట్లు అనమాట. ఇవి 2 తీసుకున్నాను దుప్పట్లు అయితే. ఇంకా టవల్స్ అయితే 2 తీసుకున్నాను. కాటన్ టవల్స్ చాలా మెత్తగా ఉన్నాయి. ఇవి వచ్చేసి 85 90 పడింది అంతే. ఇంకా తర్వాత పాపకి వచ్చేసి ఇంకా పటేలా ప్యాంట్స్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి బ్లాక్, ఒకటి వచ్చేసి వైట్. ఇంకా ఇవైతే మనకి ఏ డ్రెస్ మీదకైనా బాగా యూజ్ అవుతాయి కదా, బ్లాక్ అండ్ వైట్ అనేది. ఇంకా తర్వాత 2 డ్రెస్సులు కూడా తీసుకొచ్చాను, కాటన్ డ్రెస్సులు. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి బ్లూ అనమాట. ఇవి 2 తీసుకొచ్చేసాను. ఇంకా నెక్స్ట్ డే అయితే మళ్ళీ నేనైతే షాపింగ్కి అయితే వెళ్ళాను. ఈసారి మార్ట్కి అయితే వెళ్ళాను అనమాట, కొన్ని వస్తువుల కోసం చెప్పేసి. మనం విశాల్ మార్ట్, డీ మార్ట్, రిలయన్స్ మార్ట్, ఇక్కడ ఏ మార్ట్కి వెళ్ళినా సరే మనం ఇంకా అక్కడ కొన్ని వస్తువులు మంచి రేట్ తక్కువగా ఉంటాయి, కొన్ని అయితే ఎక్కువ రేట్ అయితే ఉంటాయి అనమాట. మనం చూసి తీసుకొచ్చుకోవాలి. ఇంకా కొన్ని అయితే 1+1 ఆఫర్ అలాంటివి ఉంటాయి. ఇంకా అయితే మనకి ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఇంకా అక్కడక్కడ తిరగకుండా అన్నీ ఒకే చోట ఉంటాయి అనమాట. మనకి ఇలా మార్ట్స్కి అయితే వెళ్తే ఇంకా దీనికి సంబంధించి దానికి ఉండే కదా, ఇంకా మన కిచెన్ ఐటమ్స్ కానివ్వండి, కిచెన్లో యూజ్ చేసుకునే వస్తువులు కానివ్వండి, ఇంకా ఇంట్లోకి ఏది కావాలన్నా సరే అన్నీ ఉంటాయి. ఇది ఉంది, ఇది లేదు అనకుండా నేనైతే కొంతవరకు వీడియో తీసాను అనమాట. ఇలా ఇంకా బ్రష్లు, పేస్టులు అవన్నీ చూపిస్తూ కొంచెం వీడియో అయితే తీశాను. ఇంకా మిగతా చోట్ల తీయలేదు. కిచెన్ ఐటమ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి అసలు. ఇంకా అక్కడైతే తీయలేదు. మా వారైతే ఫస్ట్ కావాల్సినవి తీసుకో, ఇవన్నీ ఎందుకు నీ వీడియోలో చెప్తా ఉన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి కొంచెం అయితే తీసాను. ఇవి వచ్చేసి ఇంకా బాస్మతి రైస్, ఎర్ర కందిపప్పు. నేను ఇంతవరకు అయితే ఎర్ర కందిపప్పు అయితే వాడలేదనమాట, ఇంట్లో నార్మల్ కందిపప్పే వాడతాను. ఇంకా ఎందుకో తీసుకుందాం అని చెప్పి అలా తీసుకున్నాను. చాలా సన్నగా ఉన్నాయి అసలు. ఇంకా ఇవైతే 1 కిలో అయితే తీసేసుకున్నాను. ఇంకా కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంకా నేనైతే ఇంటికైతే వచ్చేస్తున్నాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అయితే మిగతా చూపిస్తాను. నాకైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలనుకున్నాను, కానీ చాలా రేట్ ఎక్కువగా అనిపించింది, డ్రై ఫ్రూట్స్, పికిల్స్ అవన్నీ. ఇంకా వద్దులని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంకా చూడండి ఏమేమి తీసుకొచ్చాను. ఇంకా పిల్లలకి అని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. ఇవి పిల్లలు కాదు, పిల్లకే అనమాట. ఇంకా బ్రష్లు, కొన్ని కిచెన్కి సంబంధించినవి తీసుకొచ్చాను, స్పూన్స్, అలాగే టీ వడపోసే గిన్నె అలాంటివన్నీ తీసుకొచ్చాను, దువ్వెన్లు. ఇంకా నేను చపాతీ చేసే కర్ర ఉంది కానీ పీట లేదనమాట, పేపర్ మీద చేస్తాను ఎక్కువగా నేను. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా చపాతీ పీట తీసుకొచ్చాను. ఇవి వచ్చే స్టిక్కర్స్ అనమాట. మనం గోడకి మేకులు అలా కొట్టుకోకుండా చక్కగా స్టిక్కర్స్ అతికించి మనకి ఇంకా బైకీస్ అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంకా ఈ బకెట్ ఒకటి తీసుకున్నాను, చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా అయితే ఉందన్నమాట. ఇంకా ఇవన్నీ నేను తీసుకొచ్చిన వస్తువులు. ఇంకా ఎందుకు తీసుకొచ్చానో చెప్తాను. మా పాపనైతే మదర్సాలో జాయిన్ చేస్తున్నాము, తన కోసం అని చెప్పేసి షాపింగ్ అనమాట. ఇది వచ్చేసి మదర్సా లెటరు. మేము వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు, మనం అడ్మిషన్ చేసేటప్పుడు వాళ్ళు ఇస్తారనమాట ఈ లెటరు. ఇది తీసుకెళ్ళి పాపని జాయిన్ చేయాలి. మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు అయితే ఇందులో అయితే అన్ని రూల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఏ వస్తువులు తీసుకురావాలి, ఏ వద్దు, పాప ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, అలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళ రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా మదర్సాలో. ఇంకా మదర్సా అంటే హాస్టల్ లాగా అనమాట. ఇంకా పాప అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంకా మదర్సాలో అయితే జాయిన్ చేస్తాం ఉర్దూ చదువుకోవడం కోసం అని చెప్పేసి. ఇంకా పాప అయితే ఇంక 2 బ్యాగులు, ఒక ట్రంక్ పెట్టి అయితే తీసుకెళ్తుంది. ఇంకా నేనైతే మా వారికి ట్రంక్ పెట్టి వద్దని చెప్పాను, బ్యాగులు 2-3 తీసుకెళ్ళి సరిపోద్దని చెప్పాను, కానీ వినకుండా అయితే తీసుకొచ్చేసారు. ఇంకా అదైతే స్ట్రాంగ్గా ఉండిద్ది, తాళం వేసుకోవచ్చు, ఇంకా జిప్పులు ఫెయిల్ అవ్వు, అది ఇది అని చెప్పేసి. ఇంకా తీసుకొచ్చిన తర్వాత అన్నీ అయితే సర్దేశామన్నమాట. ఇంకా పాప కొన్ని తినే వస్తువులు పెట్టుకుంది, అలాగే హ్యాండ్ బ్యాగు, అంటే ఏమన్నా మనీ ఇచ్చేస్తాం కదా మనం, ఏమైనా కావాలంటే అక్కడ తెప్పించుకోవడానికి, అలాగే ఇంకా పుస్తకాలు పెట్టుకోవడానికి ఒక ప్యాడు, అలాగే జానిమాసు, మఖనాలు, ఇంకా బట్టలు అన్నీ సర్దేసుకుంది. ఇంకా అన్నీ రెడీ అయితే చేసేసుకుంది. ఇంకా మా పాప అయితే బయలుదేరుతుంది అనమాట మదర్సాకి అయితే. ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయాం మేమైతే. ఇంకా కొంచెం బాధగా అనిపిస్తుంది, అంటే ఎప్పుడు పాపను వదిలి ఎక్కడా ఉండలేదన్నమాట. మా పాప మమ్మల్ని వదిలి ఎక్కడన్నా చెల్లి వాళ్ళ
వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటాము, వీడియో కాల్స్ అయితే చేసుకుంటూ ఉంటాము. కానీ మదర్సాలో అయితే మనం ఫోన్ మాట్లాడడానికి లేదనమాట అసలు. మనం కావాలంటే 10 డేస్కి 15 డేస్కి అలా వెళ్ళి చూసుకొని రావడమే. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాం పాపను వదిలిపెట్టడానికి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో తీయడానికి లేదనమాట. మదర్సా దగ్గర అయితే అక్కడ వీడియో తీయడానికి ఎలో చేయరు. ఇంకా పాపని తీసుకెళ్ళి మధ్యలో ఒక చోట అయితే ఆపామన్నమాట. ఇంకా పాపకు కొన్ని కావాలని చెప్పింది. అవి తినే వస్తువులు, ఇంకా చాక్లెట్స్ అవి కావాలండి, డైరీ మిల్క్స్ అన్నీ అయితే ఇక్కడైతే ఆపేసి అన్నీ తీసుకున్నాం ఇక్కడ. ఇంకా వీడియో తీయలేదనమాట లోపల. ఇంకా పాపను వదిలి రావడానికి 1 గంట అయితే పట్టింది మాకు ప్రాసెస్ అయితే. ఇంకా అక్కడైతే అన్నీ చెకింగ్ చేశారనమాట. బట్టలు అవన్నీ ఏమైనా ఫోన్స్ ఏమైనా తీసుకొచ్చారా అలాంటివన్నీ చెకింగ్ చేసి ఇంకా మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి 1 గంట పట్టింది. ఇంకా పాపనైతే వదిలేసి మేము వస్తున్నాం. చాలా బాధగా ఉంది, కానీ తప్పదు కదా కొన్ని విషయాల్లో. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫేస్ చేశారా? ఫేస్ చేసినట్టయితే ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.